లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఏంటి ఎప్పుడో మన తాతల నాటి ఎన్టీఆర్ సాంగు గుండమ్మ కథ సినిమాలో నాకెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? అంటే ఫస్టు ఆ కాలం నుంచి కూడా నిద్ర లెగిసి ఉద్యోగాలు చేసుకుంటాం, బయటికి వెళ్తాం అనేవాళ్ళు. అప్పటికి సగం నాశనం అయింది. తర్వాత ఆడవాళ్ళ కొత్త చట్టాలు అవి వచ్చేసిన తర్వాత వాళ్ళు కోడలుగా ఒక ఇంట్లో అడుగుపెట్టి అత్తమామలను చూడకుండా వాళ్ళ ఆస్తిపాస్తులు చేజిక్కించుకుని భర్తని ఒక చేతగాని చవటం చేసి ఆడుకుంటుంటే ఇంకొంచెం నాశనం అయిందన్నమాట సొసైటీ. విషయం ఏంటంటే ఇప్పుడు అత్తమామను చూడకుండా భర్తను కష్టాలు పెట్టేసి వాడి ఆస్తిని అనుభవించే వాళ్ళు ఉన్నారు, భర్తని పిల్లల్ని చంపేయాలనే కుట్రలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంతవరకు విన్నాం, కానీ ఇప్పుడు వినేది కొత్త కథ అన్నమాట. ఎవరైనా ఆడపిల్ల ఒక ఇంట్లో పెరిగిన తర్వాత ఇప్పుడు మనం కూడా చూస్తాం, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి భార్యలైనా సరే అత్తమామలను చూడరు, కానీ అమ్మా నాన్నలు వస్తున్నారంటే బాగా తిండి పెడతారు, బాగా చూస్తారు, ఇంట్లో ఏదైనా ఉన్నా సరే ఇచ్చి పంపిస్తారు. అన్నదమ్ములు కూడా అంతే. వీళ్ళ అన్నదమ్ములకి రెస్పెక్ట్ ఇవ్వరు, కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ అక్క చెల్లెలు కానీ చాలా బాగా చూసుకుంటారని నానుడి. ఇక్కడ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతా కొత్తగా నిద్రలేగటం కాదు, మేము ఆల్రెడీ పరిగెత్తేస్తున్నాం, మా క్రూరమైన ఆలోచనలు చాలా దారుణంగా వెళ్ళిపోతున్నాయి సొసైటీలో నిరూపించడానికి ఒక ఆవిడ పుట్టింట్లో ఉన్న ఇద్దరు అన్నదమ్ముల్ని చంపేసింది భయ్య. అది ఎందుకో తెలుసా? వాళ్ళ నాన్నగారి రిటైర్మెంట్ డబ్బు 40 లక్షలు వస్తుందట. వీళ్ళు 3 పిల్లలు. నగరకల్లో జరిగిందన్నమాట ఈ ఇన్సిడెంటు. వీళ్ళు 3 పిల్లలైతే వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఇద్దరు ఉంటే వాళ్ళతో భాగం వేసుకుని పంచుకోవాల్సి వస్తుందని చెప్పి చాలా తెలివిగా వాళ్ళిద్దరిని అడ్డు తప్పించేసి చంపేసింది అన్నమాట. ఇప్పుడు ఆ తండ్రి కష్టపడి కనిపించుకున్న పిల్లలిద్దరిని చంపేసిన తర్వాత ఆ 40 లక్షల రిటైర్మెంట్ డబ్బు నీకు ఇస్తాడా? ఎలాంటి ఆలోచన చేసావమ్మా? ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆడపిల్లలు అన్నదమ్ములు ఎవరు చూడకపోయినా, వాళ్ళ వదినోళ్ళు మంచోళ్ళు కాకపోయినా సరే కనీసం మా పుట్టిల్లు ఉందిగా అని చెప్పి ఒక పూట కనీసం వాళ్ళ ఇంట్లో ఉండకపోయినా సరే చూసి వెళ్తూ ఉంటారు ఆనందంగా. అట్లాంటిది వాళ్ళ వంశంలో ఉన్న 2 మగపిల్లలను చంపేసేసి నువ్వు ముష్టి 40 లక్షల డబ్బుల కోసం ఇలా చేసావంటే నిజంగా సిగ్గుపడే సంఘటన అన్నమాట. ఏం సాధిస్తున్నారమ్మా మీరు? ముందుకు తీసుకెళ్ళండి సొసైటీని అంటే వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు, ఎన్నో విధాలు లాగేస్తున్నారు అన్నమాట.